ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 6. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటనలు 3:19. దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకొని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదికి పంపిస్తాడు. దేవుని నుండి ఎక్కువ కృప పొందిన వాళ్ళు ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు. శ్రమలు విశ్వాసిని ఏ కారణము లేకుండా అంటవు. వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు. దేవుడు వ్యర్థంగా తన విల్లును ఎక్కుపెట్టడు. ఆయన వదిలిన ప్రతి బాణము ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది. దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు. విశ్వాసులంగా మనం తొనకకుండా నిలబడి శ్రమలను అనుభవించటం ఎంతో మహిమకరం. నా కంట నీరు లేకుంటే దేవుడు ఓదార్చడమెలా? నా బ్రతుక్కి అలసటే లేకుంటే ఆయనిచ్చే విశ్రాంతితో నాకేం పని? సమాధులు నా కళ్ళెదుట లేకుంటే బ్రతుకంతా ఒక భావం లేని స్వప్నమే గదా. నా కన్నీళ్ళు, నా అలసట, నా సమాధులు అన్నీ ఆయన దీవెనల వాహనాలు. వాటికి కష్టాలని పేరే కానీ నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి. ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు. క్రీస్తును ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే ఆయన నిన్ను ఎడారిలోకో లేక బాధల కొలిమిలోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు. దేవా, నా సిలువను నా నుండి తీసేయడం ద్వారా నన్ను శిక్షించకు. నేను నీ చిత్తానికి లోబడేలా చేసి నీ సిలువను ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు. నిన్ను నిండు మనస్సుతో సేవించటానికి సాధనం ఏదైనా సరే అది నాకు దయచెయ్యి. నాలో నువ్వు నీ నామాన్ని మహిమపరచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు. ఆమెన్.